అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించినప్పటికీ పరిపాలన మాత్రం బ్రిటిష్ వారి చట్టాలను ఆధారంగా చేసుకొని మన ప్రభుత్వం పరిపాలన చేసేది. ఎందుకు అలాగా బ్రిటిష్ వారి చట్టాలను ఆధారంగా చేసుకుని పరిపాలించేవారంటే మనకు అప్పటి వరకు రాజ్యాంగం అనేది లేదు. అందుకని మన దేశ నాయకులందరూ కలిసి దేశ ప్రజల కొరకు దేశం కొరకు మేలు చేసే విధంగా కొన్ని చట్టాలను తయారు చేయాలని నిర్ణయం చేసుకున్నారు మన నాయకులందరూ కూడా. అందుకని 1946 డిసెంబర్ 9వ తేదీన భారత రాజ్యాంగ పరిషత్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఏర్పడింది. ఆ తర్వాత రాజ్యాంగం రాయడం కోసం 1947 ఆగస్టు 29వ తేదీన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రాజ్యాంగాన్ని రాయడానికి ప్రారంభించింది. ఈ కమిటీ 60 దేశ రాజ్యాంగాలను పరిశీలించి మన దేశానికి అవసరమైన అంశాలను సేకరించి రాజ్యాంగాన్ని రాశారన్నమాట. మన రాజ్యాంగాన్ని రాయడానికి సుమారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన రాజ్యాంగం. మన రాజ్యాంగాన్ని రాయడానికి సుమారు 64 లక్షల రూపాయలు ఖర్చయింది. అయితే 1949 నవంబర్ 26వ తేదీన మన రాజ్యాంగాన్ని ఆమోదించారు. కానీ భారత ప్రభుత్వం రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకుని రాలేదు. ఎందుకు భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురాలేదంటే మన రాజ్యాంగం అమల్లోకి తీసుకొని